హాయ్ ఫ్రెండ్స్, మన ఇన్వెస్ట్మెంట్ సిరీస్లో ఇది చాలా కీలకమైన ఎపిసోడ్. ఇప్పటివరకు మనం స్టాక్స్ ఎలా అనలైజ్ చేయాలో చూశాం. ఇప్పుడు అసలు ఆ ఇన్వెస్ట్మెంట్స్లో ఉండే రిస్క్ మరియు వాలటిలిటీ గురించి డీటెయిల్డ్గా తెలుసుకుందాం. చాలా మంది వీటి గురించి భయపడుతుంటారు, కానీ వాటిని అర్థం చేసుకుంటేనే మనం తెలివైన ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ తీసుకోగలం. రెడీనా? మొదటగా రిస్క్ అంటే ఏమిటో చూద్దాం. సింపుల్గా చెప్పాలంటే మనం పెట్టిన డబ్బులు తిరిగి రాకపోవడం లేదా తక్కువగా రావడం యొక్క ఛాన్స్. ప్రతి ఇన్వెస్ట్మెంట్లో కొంత రిస్క్ ఉంటుంది. అసలు రిస్క్ లేని ఇన్వెస్ట్మెంట్ అంటూ ఏదీ ఉండదు. కానీ ఆ రిస్క్ ఒక్కోదానిలో ఒక్కోలా ఉంటుంది. కొన్ని రకాల రిస్కుల గురించి మాట్లాడుకుందాం. మార్కెట్ రిస్క్. ఇది మొత్తం స్టాక్ మార్కెట్లోని అప్ అండ్ డౌన్స్ వల్ల వచ్చే రిస్క్. ఎకానమీ బాలేకపోయినా, ఏదైనా పెద్ద సమస్య వచ్చినా మార్కెట్ పడిపోవచ్చు. అప్పుడు చాలా స్టాక్స్ ధరలు తగ్గుతాయి. దీన్ని కంట్రోల్ చేయడం మన చేతుల్లో ఉండదు. కంపెనీ రిస్క్. ఇది ఒక పర్టిక్యులర్ కంపెనీకి సంబంధించిన రిస్క్. ఆ కంపెనీ సరిగా పనిచేయకపోయినా, వాళ్లకు లాస్ వచ్చినా లేదా ఏదైనా స్కామ్లో ఇరుక్కున్నా ఆ కంపెనీ స్టాక్ ధర పడిపోతుంది. మనం మంచిగా ఎనలైజ్ చేసినా కూడా కొన్నిసార్లు ఇది జరిగే ఛాన్స్ ఉంటుంది. ఇక వాలటిలిటీ అంటే ఏమిటంటే స్టాక్ ధరలు ఎంత ఫాస్ట్గా మరియు ఎంత ఎక్కువగా మారుతుంటాయో చెప్పేది. కొన్ని స్టాక్స్ రోజులో చాలాసార్లు అప్ అండ్ డౌన్ అవుతుంటాయి. వాటిని హై వాలటిలిటీ స్టాక్స్ అంటారు. మరికొన్ని స్టాక్స్ చాలా స్లోగా కదులుతాయి. వాటిని లో వాలటిలిటీ స్టాక్స్ అంటారు. వాలటిలిటీని చూసి చాలామంది భయపడుతుంటారు. ధరలు ఫాస్ట్గా పడిపోతే టెన్షన్ వస్తుంది. కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే హై వాలటిలిటీ ఉన్న స్టాక్స్లో రిటర్న్స్ కూడా ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలానే రిస్క్ కూడా ఎక్కువే. లో వాలటిలిటీ స్టాక్స్లో రిటర్న్స్ తక్కువగా ఉంటాయి, కానీ రిస్క్ కూడా తక్కువే. మరి మనం ఈ రిస్క్ని ఎలా మేనేజ్ చేయాలి? డైవర్సిఫికేషన్. మనం ముందుగా చెప్పినట్టు మీ డబ్బులనన్నిటినీ ఒకే చోట పెట్టకుండా వేరువేరు స్టాక్స్లో, వేరువేరు సెక్టార్స్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల రిస్క్ తగ్గుతుంది. మీ రిస్క్ టాలరెన్స్ తెలుసుకోవడం. మీకు ఎంత రిస్క్ తీసుకోవడానికి ఓపిక ఉంది అనేది ముఖ్యం. మీరు రిస్క్ తీసుకోలేకపోతే లో వాలటిలిటీ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం మంచిది. రిస్క్ తీసుకోగలననుకుంటే కొంచెం హై వాలటిలిటీ స్టాక్స్ను కూడా మీ పోర్ట్ఫోలియోలో ఉంచుకోవచ్చు. లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్. మనం ముందుగా చెప్పినట్టు లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల షార్ట్ టర్మ్ వాలటిలిటీ యొక్క ఇంపాక్ట్ తగ్గుతుంది. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, రిస్క్ మరియు వాలటిలిటీ అనేవి స్టాక్ మార్కెట్లో ఉండే సహజమైన విషయాలు. వాటిని పూర్తిగా అవాయిడ్ చేయలేం, కానీ వాటిని అర్థం చేసుకుని తెలివిగా మేనేజ్ చేయగలం. నెక్స్ట్ ఎపిసోడ్లో మనం కాంపౌండింగ్ యొక్క పవర్ గురించి చాలా ఇంట్రెస్టింగ్గా తెలుసుకుందాం. అప్పటి వరకు హ్యాపీ లెర్నింగ్.